Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss 10th class mathematics లో 14th chapter statistics లో ఉండే ఫస్ట్ ఎక్సర్సైజ్ గురించి. ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో మనం ఇంట్రడక్షన్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే ఓన్లీ మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్ చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం అంటే మనకి ఏ సర్వే వాజ్ కండక్టెడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక హౌస్ కూర్ దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ గురించి ఇచ్చారండి మనకి. సో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎన్ని. ఓకే, సో దానికి సంబంధించి ఒక డేటా అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ డేటాను మనం యూజ్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. ఒక హౌస్లో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయనేది మనం ఒక మెయిన్ ఫార్ములా యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాను. ఓకే, ఈ ఎక్సర్సైజ్ మొత్తం మనకి మీన్లోనే ఫాలో అవుతుంది. బట్ ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేయమని అయితే చెప్పారు కానీ బట్ అది ఏ మెథడ్ అనేది మనకి చెప్పలేదు కాబట్టి ఇక్కడ మీకు నచ్చినది తీసుకోవచ్చు. అది డైరెక్ట్ మెథడ్ చేస్తారా, లేదు అంటే సబ్ డీవియేషన్ మెథడ్ చేస్తారా, లేదంటే అజ్యూమ్డ్ మీన్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అది. సో నా సజెషన్ అయితే మాత్రం స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే సింపుల్గా మనకి క్యాలిక్యులేషన్స్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్రాబ్లమ్ని. సో మీన్ ఉపయోగించుకొని చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇచ్చారు కదండి ఇక్కడ. సో క్లాస్ ఇంటర్వల్స్లో ఎలా ఇవ్వడం జరిగింది మనకి 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 14. ఓకే, సో దానికి సమ్ ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం సిగ్మా ఎఫ్ఐని ఫైండ్ అవుట్ చేయాలి, వీటన్నింటినీ టోటల్ చేసుకొని. నెక్స్ట్ సో ఫస్ట్ వన్ మనకి మీకు ఆల్రెడీ ముందు ఇంట్రడక్షన్లో చెప్పాను కదండి, మనకి మీన్లో ఏ 3 ఫార్ములాస్లో ఏది యూజ్ చేసుకున్నా కూడా మనకి ఎక్స్ఐ అనేది ఫైండ్ అవుట్ చేయాలనేసి. ఎక్స్ఐ ఎలా వస్తుందంటే ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తే మనకి వస్తుందండి. ఓకేనా, అప్పర్ క్లాస్ లిమిట్ ప్లస్ లోవర్ క్లాస్ లిమిట్ బై 2. ఓకే, అప్పర్ క్లాస్ లిమిట్కి ప్లస్ లోవర్ క్లాస్ లిమిట్ ప్లస్ చేసిన తర్వాత బై 2 చేయాలని చెప్పి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ఐ ఎలా వస్తుందండి, 0 + 2 బై 2 అంటే 1 అని. నెక్స్ట్ 2 + 4 6, 6 బై 2 3. నెక్స్ట్ 6 + 4 10, 10 బై 2 5. యాక్చువల్గా ఇలా 3 నెంబర్స్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా చేయొచ్చు. సో ఈ రెండు నెంబర్స్కి మిడిల్లో డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేయండి ఒకసారి. 1కి 3కి మిడిల్లో డిఫరెన్స్ 2, 3 నుంచి 1 తీస్తే 2 వస్తుంది, 5 నుంచి 3 తీస్తే 2 వస్తుంది. అంటే మనకి 2, 2, 2 యాడ్ చేసుకుని వెళ్ళిపోతుంటే అయిపోతుంది అనమాట. సో 2, 7, 9, 11, 13. సో ఇన్ కేస్ మీకు డౌట్ అయితే చెక్ చేసుకుందాం ఒకసారి. లాస్ట్ వన్ 13 వస్తుంది కదా, ఒకసారి చెక్ చేద్దాం. సో 12 + 14 అంటే 26, 26 బై 2 అంటే 13. సో ఆ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సిగ్మా ఎక్సైజ్ చేసే పని లేదు, నేను స్టెప్ డీవియేషన్ మెథడ్ చేస్తున్నాను కాబట్టి. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనకి యూఐ ఫైండ్ అవుట్ చేయాలి కదండి. యూఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఫస్ట్ మనం ఏని ఏమనుకుంటున్నాం చెప్పాలి కదా. సో మనకి ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 6 ఉంది. సో 6 తీసుకుంటారో 5 తీసుకున్నా మన ఇష్టమే. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ 5 అనుకుంటున్నాను. సో 5కి ఆపోజిట్గా ఉండేదాన్ని ఏ అనుకుందాం. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా తీసుకోవచ్చు, 6 తీసుకున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ డౌట్ అయితే మీరు 6 తీసుకొని చేయండి, ఆన్సర్ అదే వస్తుంది. సో ఇది ఏ అనుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏదైతే మనం ఏ అనుకున్నామో యూఐ ప్లేస్లో అది 0 అవుతుందని. సో దాని పైన ఉన్నవన్నీ కూడా మైనస్ అవుతాయి, సో కింద ఉన్నవన్నీ కూడా ప్లస్ వస్తాయి అన్నమాట. సో అది కావాలంటే ఒకసారి ఇక్కడ రఫ్లో చెక్ చేసుకుందాం మనం. సో రఫ్లో మనం రఫ్ చేసిన తర్వాతే చేద్దాం. ఫస్ట్ యూఐ అంటే ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ కదా బై హెచ్. ఫస్ట్ హెచ్ తెలియాలండి అక్కడ మనకి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి. హెచ్ అంటే ఏం చెప్పానండి మీకు, సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది అనేది. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి ఒకసారి. 4కి 6కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది కదా, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, సో H2 వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయండి, మనకి వాల్యూస్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ వన్, సో ఇక్కడ నేను 0 వేసాను కదా, ఇది అవునా కదా చూద్దాం. ఎక్స్ఐ ఎంత అండి ఇక్కడ 7,
ఏ ఎంతండి 7 బై h2 0. ఓకే, ఇక్కడ నేను -1 వస్తుంది అంటున్నాను, అవునా కాదు ఇక్కడ కూడా చెక్ చేద్దాం. xi ఎంత 5 7 బై 2. ఓకే, 5 - 7 -2 బై 2. 2 1 జా -1. అంటే ఈ లెక్కను మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయవసరం లేదు. 1 or 2 ఎగ్జాంపుల్గా రఫ్లో చేసి రిమైనింగ్ వాల్యూస్ డైరెక్ట్గా వేయొచ్చండి. ఇది ఈజీ మెథడ్ మీకు. సో ఏదైతే మనం ఎజ్యూమ్డ్ కింద తీసుకుంటామో అది 0 వస్తుంది. దానికి అప్పర్ అన్నీ కూడా -1 -2 -3 -4. సో లోవర్ అంతా కూడా -1 -2 సారీ +1 +2 +3 ఇలా వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ fi ui అంటే ఇక్కడ మనం xiని ఏం చెయ్యం, యూఐని నెక్స్ట్ ఎఫ్ఐని మాత్రమే మల్టిపుల్ చేస్తాం. -1 × 3 -3 -2 × 2 4 -1 × 1 -1 0 × anything 0. సో 1 × 6 6 2 2 జా 4 3 3 జా 9. సో దీన్ని మనం మళ్ళీ యాడ్ చేసుకోవాలి సిగ్మా ఎఫ్ఐ యూఐ కింద. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేసుకొని మనకి ఫార్ములా ఏంటంటే మీన్కి. సో స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఫస్ట్ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంది. ఇక్కడ చూడండి 1 + 2 3 3 + 1 4 4 + 5 9 9 + 6 15 15 15 + 2 17 17 + 3 20. ఓకే, నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చిందని మనకి 20. సిగ్మా ఎఫ్ఐ యూఏ చేయండి ఒకసారి. ఇక్కడ మీకు చేయడం కన్ఫ్యూజ్ అయితే నెగిటివ్ సపరేట్గా పాజిటివ్ సపరేట్గా చేసుకోండి, లేదు వచ్చినట్లయితే బాగా 2 కూడా కలిపి చేసుకోవచ్చు. సో నెగిటివ్స్ ఫస్ట్ చేసుకున్నట్లయితే 6 + 4 10 10 + 9 19. సో ఇది 0 వదిలేండి, నెగిటివ్స్ అన్ని యాడ్ చేయండి. ఫస్ట్ 1 + 4 5 5 + 3 8 అంటే 8 మైనస్ చేసినట్లయితే 11 వస్తుంది అనమాట. అంటే సిగ్మా ఎఫ్ఐ యూఐ ఎంత వచ్చిందండి 11. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ యూఐ ఉంది, సిగ్మా ఉంది, హెచ్ ఉంది. ఏ ఎంత అండి ఇక్కడ మనం 7 తీసుకున్నాం. సో ఇందులో అన్ని కూడా వాల్యూస్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయడమే డైరెక్ట్గా. ఏ ప్లస్ 11/20 ఇంటూ 2 2 1 జా 2 10 జా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి 7 ఇది 11/10 కదండి. 7 + 11/10 మనకు ఆల్రెడీ లోవర్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. ఇన్ కేస్ డినామినేటర్లో ఎప్పుడైనా 10 100 ఇలా వచ్చినట్లయితే సో ఎన్ని జీరోస్ అయితే ఉన్న నెంబర్కి డెసిమల్స్ పెడతామని చెప్పి. అంటే ఇక్కడ ఓన్లీ సింగిల్ 0 ఉంది కాబట్టి సింగిల్ నెంబర్కి మనం డెసిమల్ యూజ్ చేసుకోవచ్చు. సో 1.1 సో 7 + 1.1 అంటే 8.1. ఓకే, సో అంటే ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ యూజ్ చేస్తారండి మనకి ఇక్కడ 8.1. ఓకే, మీన్ ఫైండ్ అవుట్ చేయడం ఇది స్టెప్ డీవియేషన్లో ఎంత ఈజీగా ఉంటుందండి, అందుకే మీకు ఇది యూజ్ చేసుకోమని చెప్పాను. సో ఇన్ కేస్ మీరు వేరే మెథడ్ చేసుకున్నా మీ ఇష్టమే. ఓకేనండి, బట్ ఏది చేసినా కూడా ఆన్సర్ అదే వస్తుంది. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం చేద్దాం.